ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధికి నడిపించిన దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయతో ప్రార్థనలు గడుపుదాం. తల వంచుకొని. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు యేసు దేవా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన ప్రభుడు, అందును బట్టియే ప్రభు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాతో పాటు లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను అయా మీరు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, మాలో ఏకాగ్రతను దయచేయగలరని, వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు, అయా మరి మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని, ఇక కూడి కాదు నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోగలరని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షక, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షక, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని
నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు, నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములు, వివరింపగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గత వారము నుంచి పిల్లల విషయంలో చాలా చక్కటి మాటలను పౌలు గారు ఎఫెసీ సంఘములో అనేకమైన విషయాలను మనకు బయలుపరుస్తూనే వస్తూ ఉన్నాడు. మరి నేటి దినాన కూడా తల్లిదండ్రులారా, మీ యొక్క విధులు, మొన్న 2 రోజులు పిల్లల యొక్క విధులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. తల్లిదండ్రుల విషయంలో కూడా వారి యొక్క విధులను మనము నెమరు వేసుకోవాలి. దేవాతి దేవుడు తల్లిదండ్రులకు మరి మనలా జతపరచబడిన దేవుని మహా ఉచితమైన కృప ద్వారా కుటుంబముగా పిలువబడుటకు, కుటుంబముగా మనల్ని జీవించటానికి దేవుని ప్రణాళిక. కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి కావలసినది వివాహము జరిగిన తర్వాత ఆయన ఇచ్చు బహుమానాలు. మరి ఆ యొక్క కుటుంబం దేవాతి దేవుడు తల్లిదండ్రులకును ప్రేమించి మంచి వారికి బిడ్డలను బహుమతులుగా స్వాస్థ్యముగా అనుగ్రహించువాడు. బహుమతులుగా, స్వాస్థ్యముగా. మరి అంతేకాదు, దేవుడు వారిని కొన్ని ప్రాముఖ్యమైన బాధ్యతలను వారి పిల్లల విషయంలో అప్పగించాడు. మర్చిపోతారు కొన్ని ప్రాముఖ్యమైన బాధ్యత విషయాలు. మరి పిల్లల విషయంలో కొన్ని ప్రాముఖ్యమైన బాధ్యతలు మరి వారి విషయంలో అప్పగించినట్టు తల్లిదండ్రులు మర్చిపోతుంటారు. ఆ బాధ్యతలను మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి శ్రద్ధ కలిగిన ఉండాలని పౌలు గారు హెచ్చిస్తున్నారు. ఆ బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి అని మరి తల్లిదండ్రులకు చెప్తూ ఉన్నాడు. మీకు పిల్లలను ఇచ్చినందుకు ప్రభువునకు ప్రతి దినము స్తుతించండి. హల్లెలూయా. దేవుడు మనకు గర్భఫలాన్ని దయచేసినందుకు ఆయన మనకి ఏం తెలియచేస్తున్నాడంటే, ప్రభువును బట్టి ప్రతి దినము ఆయనను స్తుతించండి. పిల్లలు లేని వారి విషయంలో మనం గమనిస్తున్నాం. ఇరుగు పొరుగులో మరి తెలిసిన బిడ్డలు, స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు అనేకులు వారికి బిడ్డలు పుట్టకపోతే వారి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే మనకు
పిల్లలను ఇచ్చినందుకు ప్రభును మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి దినదినం. నీవిచ్చిన గర్భఫలం, నీవిచ్చిన బహుమతి, నీవిచ్చిన స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యాన్ని బట్టి ప్రభు వారి మీద నా చేతులుంచి నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా చేతులు కాదు ప్రభువా, సాక్షాత్తు అవి మీ చేతులే అని మన యొక్క బిడ్డల పైన మన యొక్క చేతులుంచి ప్రభువును బట్టి ప్రతి దినము మనము స్తుతిస్తూ బిడ్డల పైన చేతులుంచి ప్రార్థన చేయాలి. అది ఉచితముగా పొందావు నువ్వు, దానికంటూ వెలకట్టలే. దేవుడు నీకు అనుగ్రహించు బహుమానము, దేవుడు నీకు అనుగ్రహించు స్వాస్థ్యము. ఒక 15 సంవత్సరాలు తేడాలో నీకు ఒక క్లాస్మేట్ కానీ, చాలా చిన్ననాటి స్నేహితుడు కానీ నా జీవితంలో ఎదురుపడినప్పుడు వారు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతమంది పిల్లలు బ్రదర్, లేదా ఎంతమంది పిల్లలు సిస్టర్ అని వారు ప్రశ్నిస్తూ ఉంటారు. అడగచ్చు కదా, నువ్వు సంపాదించింది ఎంత, కూడబెట్టింది ఎంత, ఖర్చు పెట్టేది ఎంత, ఏమి వ్యాపారం చేస్తున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు అడగచ్చు కదా. అడగరు. అది ఎలాగన్నా సంపాదించుకుంటావు, ఏ ఉద్యోగమైనా చేస్తావు, అది తెలుసు. కానీ పిల్లల విషయంలో కనుక్కోవాలని ఆత్రత. నాకైతే 2-3 బిడ్డలు బ్రదర్, నాకు 2 అని అలా వారి యొక్క ఇంట్రడ్యూస్ స్టార్ట్ అవుతుంది. చాలా కాలం తర్వాత కనబడ్డారు కదా, మరి ఆ యొక్క పలకరింపు అర్థమవుతుంది కదా. మరి దేవుడిచ్చిన బహుమతిగా, దేవుడిచ్చిన స్వాస్థ్యముగా నువ్వు పొందుకుంటున్న నీవు ఆ బిడ్డల విషయంలో ప్రతిదినం ప్రార్థిస్తున్నావా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానో, పదే ఈ వారమంతా కూడా నేను బిడ్డల విషయమే ఎందుకు మీతో చెప్తున్నానో అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా బిడ్డలు ఎదగకపోతే మన ఇరుగు పొరుగుల్లోనే భయంకరమైన పరిస్థితులు, మనం పంపుతున్న స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, మనం పంపుతున్న సొసైటీకి ఆఫీస్ ఏదైనా కావచ్చు, రోజులు మంచిగా లేవు. బిడ్డలు చెడిపోయే స్థితి కమ్ముకొని ఉంది. మేఘాలు కమ్ముకున్నట్టుగా, వర్షానికి ముందు సూచనగా మేఘాలు ఎలా కమ్ముకుంటాయో, పాపానికి ముందు ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు ఇరుగు పొరుగున వ్యాప్తి చెందుతున్నాయి. రోజు ఒక క్రొత్త కేసులు వింటూనే ఉన్న వార్తలు. అక్కడ పట్టింపు, ఇక్కడ పట్టింపు, ఇక్కడ పట్టివేతలు, ఈ విధంగా ఆ విధంగా భయంకరమైన పరిస్థితులు. దాని యొక్క ఆ స్థితిలోకి దిగజారిపోయి వారు చేసే ప్రమాదాలు కూడా అతి భయంకరం కదా. అలాంటి పరిస్థితిలో నా పిల్లలు వాటి జోలికి వెళ్ళకోకుండా ఉండాలని ప్రతిదినం మీకు పిల్లలను ఇచ్చిన దేవుణ్ణి ఆయనను స్తుతిస్తూ ఆరాధించాలనేది మా యొక్క పిలుపు. ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచాలని, ఆయనకు సమీపంగా మన బిడ్డల్ని చేర్చాలని, లోకంలో ఉన్న ఆకర్షితమైన లోకంలోకి వారు అంత తొందరగా వెళ్ళరని, వారికి స్పీడ్ బ్రేకర్స్ దేవుడు అడ్డుగా నిలబడతాడని, వారు వెళ్ళే దారుల్లో ఆ స్పీడ్ బ్రేకర్ ఆపుతుందని, స్లో చేస్తుందని, 1 నిమిషం నిలబడి ఆలోచన విధానాన్ని మార్చుకుంటారని ఆ తపన, మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని. తల్లిదండ్రుల బాధ్యతలో చాలా ప్రాముఖ్యంగా ఉన్నది దేవుడిచ్చిన బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని ఏ విధంగా పెంచి పెద్ద చేయాలో దాని విషయాన్ని బట్టి మాట్లాడాల్సింది. పిల్లలు ప్రభువును అనుగ్రహించిన ఆశీర్వాదం అని గ్రహించండి. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములో ప్రథమ ఫలం అనుకోండి.
పైనుంచి వచ్చే ఆశీర్వాదంలో ప్రథమ ఫలం ఆశీర్వాదం. మొట్టమొదటి పిల్లలతో నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు. మరి ఆ యొక్క ఆశీర్వాదానికి నువ్వు గ్రహిస్తున్నావా? ఇంత గొప్ప ఆశీర్వాదానికి నన్ను వారసులుగా నిలబెట్టాడు. గ్రహించావా ఎప్పుడైనా? మూడవది, పిల్లలను పెంచి ప్రభువునకు సాక్షులుగా నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అతి ప్రాముఖ్యమైన మాటగా, పిల్లలను పెంచి ప్రభువునకు సాక్షులుగా పెంచడమే ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఈ రకమైన స్టెప్ నువ్వు తీసుకుంటే, నువ్వు వారి ముందల ఎంత పాపం కట్టి మూట పెట్టినా దాన్ని ముట్టుకోవడానికి కూడా వారు ఇష్టపడరు. హల్లెలూయా. వారి యొక్క ప్రభువుకు సాక్షులుగా పెంచడం నువ్వు నిర్ణయించుకుంటే. ఎలా బ్రదర్? ఏం లేదమ్మా, నీ బిడ్డలు ప్రతి సాయంత్రం గంటన అరగంటన ప్రభుత్వం గడపడం నేర్పు. ఈ పరిస్థితుల ప్రభావం బిడ్డలకు నేర్పు. ఈ దుర్దినాలను బట్టి, వస్తున్న ప్రమాదాలను బట్టి, మారుతున్న సిచ్యువేషన్లను బట్టి నీ బిడ్డలతో సంభాషించు. దేవుని వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడు. కొన్ని నిమిషాలు గడుపు. సహవాస కుటుంబ ప్రేయర్ కుటుంబంలో పెను మార్పులు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పెను మార్పులను మన బిడ్డల పట్ల దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే పిల్లలను పెంచి ప్రభుకు సాక్షులుగా వారిని నిలబెట్టడం తీర్మానం తీసుకో. అది సడన్గా ఎత్తైన చెట్టంతా ఎదిగిన పిల్లోని కూర్చోమంటే కూర్చోలేడు. ఏమా, అవకాశం ఉన్న ప్రతి కుటుంబం ఈ మాటలు సద్వినియోగం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు? చిన్నపిల్లలుగా ఉన్న నీ పిల్లలను నీవు వారి మధ్య క్రమశిక్షణ అయినా ఆ గూటిలో ప్రార్థన అనుభవం వారికి ఉండాలి. ప్రార్థన జీవితం, యేసుతో గడిపే సహవాసము కలిగిన కుటుంబముగా తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పాలి. ఎట్టాగో బిడ్డలు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు కూర్చోరంటే వాడు కూర్చోలేడు. ఇప్పుడు ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో వారి చేతుల్లో, ప్రత్యేకంగా యవన బిడ్డల విషయంలో, యవన బిడ్డలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతుల్లో బాణం వంటి వారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డలు నీ చేతుల్లో బలమైన సాధనంగా మారిపోవాలి. అది దేవునికి సాక్షులుగా పోవాలి. రాబోయే రోజు కొన్ని ప్రమాదాలు దరిదాపులోకి మనం వెళ్ళనై ఉంటున్నాం. వాటిని ఎదుర్కోవాలి. సువార్త విషయంలో, సువార్త సాక్షుల విషయంలో మన బిడ్డలే రేపన్నాడు వారి సాక్షులుగా నిలబడాలి. కాబట్టి ఆ చిన్న బిడ్డలు, ఇప్పుడున్న తల్లిదండ్రులు 25, 30, 35 ఏళ్ళ తల్లిదండ్రులు, 40 ఏళ్ళ తల్లిదండ్రులు, 45 ఏళ్ళ తల్లిదండ్రులు, 50 ఏళ్ళకు కూడా, అంటే లేట్ మ్యారేజీలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. 40 ఏళ్ళకు 45 ఏళ్ళకు మ్యారేజీలు కూడా జరుగుతున్నాయి. అటువంటి వారికి పుట్టిన పిల్లలు నేను అనుకుంటా ఆల్మోస్ట్ 5-10 లోపలనే ఉంటారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తలు మీరు కలిగి ఉంటే మరి పెంచే ప్రభువునకు సాక్షులుగా ఆ బిడ్డలను మీరు నిలబెడతారని నేను నమ్ముతున్నాను. పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించాలి. మొట్టమొదటి ఏం చేయాలమ్మా? దేవుని వాక్యాన్ని బిడ్డలకు నేర్పాలి. దేవునితో ఆ యొక్క ఏ విధమైన వాక్యాన్ని వారికి బోధించాలో, దేవుని వాక్యం అంటే ఏమిటి, దేవుని మాటల్లో ఏముంటుంది, దేవుని మాటల్లో ఉండే తీపితనాన్ని ఆ బిడ్డలకు, ఆ టేస్ట్ను పట్టించాలి. తల్లులైతే చేసిన బిర్యానీని బిడ్డలకు పెట్టాలని, ఆ టేస్ట్ చూడరా, వంటుంటేనే ఇది తిని చూడు, ఈ టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటాం కదా. అదేవిధంగా మరి దేవుని వాక్యము ద్వారా వారికి బోధిస్తూ ఆ మాటను ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే 6-7, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకును
వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడబడేను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చూసారా, దేవుని వాక్యం ఏం చేయాలట? పిల్లలకు దేవుని వాక్యాన్ని ఏం చేయాలట? చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. 6-7 వచనాలు ఏమంట? నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను హృదయములో ఉంచుకోవలెను. ఎక్కడ ఉండాలి? హృదయం అనే పలకలో ఈ మాటలు రాసుకోవాలి. ఎందుకంటే మర్చిపోయే స్థితులు ఉన్నాయి. లోకమంత పాపముతో ఉన్నది కాబట్టి ఈ వాక్యమును తుడిచివేసే స్థితి రావచ్చు. కాబట్టి హృదయములో ఈ వాక్యములను ఏం చేయాలట? ఉంచుకోవాలి. మరి ఆ వాక్యమును హృదయంలో ఉంచుకోవాలి. అవి ఏమి అంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు. అంటే పండుకున్నప్పుడు ఎట్లా చెప్తాం బ్రదర్ అంటారేమో. పిల్లవాడు మేలకుతో ఉన్నప్పుడు చాలా చక్కటి కథలు చెప్తూ ఉంటారు పిల్లలు పండుపెట్టడానికి. హల్లెలూయా. చందమామ రాకపోయినా చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడుతూ కాకమ్మ కబర్లు చెప్తూ వారిని పండగొడుతూ ఉంటారు, జోల పాట పాడుతూ. ఆ సమయంలో కూడా దేవుని వాక్యముతో మాటల ద్వారా బిడ్డలతో మాట్లాడవచ్చు అని వాక్య సెలవిస్తూ ఉంది. నడత, పిల్లలను చేయబట్టి నడిపిస్తూ ఉంటాం, పిల్లలు మన వెంబడి తీసుకుని వెళ్తూ ఉంటాం. అప్పుడు కూడా సంభాషించవచ్చు. వారు మరి వాటిని అభ్యసింపచేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, వండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ఏం చేయాలంట? మాట్లాడవాలి. తల్లిదండ్రులకు చెప్పాడు దేవుడు, నీకు ఇచ్చిన బహుమానం, నీకు ఇచ్చిన స్వాస్థ్యం మొట్టమొదటి టీచర్స్ తల్లిదండ్రులే. నేను చదువుకోలేను అంట అనటానికి వీల్లేదు. ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నావు, ఆదివారం ఆలయానికి వెళ్తున్నావు, అక్కడ ఏం బోధిస్తున్నారో ఆ బోధన నీ బిడ్డలతో పంచు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని సంభాషించు. అంతేకాదు ఇంకేమంటాడు? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునేవాళ్ళని. అప్పుడే కదా నీకు జ్ఞాపకంగా ఉండిపోతాయి. అందుకే పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించు. 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవకుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చూసారా, చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్త. నీ యొక్క జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోనీయకుండానట్లు దేవుని వాక్యం అంటే ఎప్పుడు దేవుని వాక్యం నిలిచి ఉండాలట. కూర్చున్నా, నడుస్తున్నా, లేచినా, పరిగెత్తినా, బస్సు ప్రయాణం చేసినా, ట్రైన్ ప్రయాణం చేసినా, ఏరోప్లేన్ ప్రయాణం చేసినా, ఆటో ప్రయాణం చేసినా, స్కూటర్ ప్రయాణం చేసినా, సైకిల్ ప్రయాణం, ఆటో, ఏదైనా నీ ప్రయాణంలోనే ఉన్నా ఆ వాక్యమును నెమరువేస్తూ దేవునితో సంభాషిస్తూ ఆ సమయాన్ని గడుపుతూ వెళ్ళాలి. నీ జీవితకాలం అంతయు నీ హృదయముతో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సులో బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. దేవుని వాక్యము ద్వారా నీ మనస్సులో, నీ హృదయములో కాపాడు. ఈ విధంగా పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించండి. రెండో మాటగా మనం గమనిస్తే, పిల్లలు దేవునికి భయపడినట్లు బోధించాలి. దేవునికి ఏమై ఉండాలి? భయముతో కూడిన భక్తి ఉండాలి. భయం లేకపోతే వాడు తల్లిదండ్రులు భయపడాడు, దేవునికి భయపడాడు. ఎవరికి భయం అనేది బిడ్డలకు నేర్పాలి. దేవుడు క్షమించే మనసు, దేవుడు
ఒకవేళ క్షమించడు, మరి దేవుని ఉగ్రతకు లోనవుతావు. దేవునికి భయపడినట్లు వారిని బోధించాలి. అదే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 31వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్రము వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న ప్రదేశులేమో వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. అలాగు నేర్చుకొని నా పక్షమున ఎరగని వారు దానిని స్వాస్థపరచుకున్నటకు యోర్దానును దాటబోచున్నారు. ఆ దేశమున మీరు బ్రతుకు దినములని మీ దేవుడైన యెహోవా భయపడుట నేర్చుకుందురు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట. దేవునికి భయపడాలని, దేవునికి లోబడాలని ఆదిలోనే మరి పూర్వీకుల నుంచే మనం నేర్చుకుంటున్నాం భయం దేవుడు అంటే. అందుకే ఇక్కడ మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పూర్వపులో ఉన్న నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని పోగు చేసి ఈ వాక్యాన్ని మనము నేర్పాలి. దేవునికి భయపడి ఉండాలి. దేవుని ఉగ్రతకు లోను కాకూడదు. అందుకే ధర్మశాస్త్రం మనకు ఆదిలోనే తెలియపరిచింది, నీ దేవుడైన యెహోవాకు భయపడండి. ఈ ధర్మశాస్త్రము వాక్యానుసారం బట్టి అనుసరించి నడుచుకోండి. వారు పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా, ఎవరైనా సరే వాక్యానుసారంగా జీవించండి. ధర్మశాస్త్రము ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా జీవించండి. వారు పరదేశులైనా పర్వాలేదు, స్వదేశులైనా పర్వాలేదు, దేవుని వాక్యానికి లోపడండి. 13వ వచనం. అలాగే నేర్చుకొనక పక్షమున వారిని ఎరగనని వారి సంతతి వారు దానిని విని వారు స్వాధీనపరచుకునకనుకోండి. యోర్దానును దాటపోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు దినములని మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకునుడి. మరి ఇది ఒక భయం అనేది మన బిడ్డలకు కూడా నేర్పాలి. అప్పుడే దేవునికి వారు భయపడతారు. వారు స్థితిలో వారి మార్పును గమనిస్తారు. ఆ భయమే లేకపోతే నేను వెళ్ళే దారి మంచిదా, చెడ్డదా, ఈ స్నేహితుడు మంచివాడా, చెడువాడా, ఈ ఉన్నత స్కూల్లో ఈ స్నేహం మంచిదా, చెడ్డదా, ఆ భయము వారిలో ఉంటేనే ఆ మంచి చెడులు గమనిస్తాడు. దేవుని భయము లేకపోతే ఆ మంచి చెడు వాడు గమనించాడు. దేవుని భయము ఉన్నంత వరకు ఆదాము అవ్వ ఆ చెట్టు ఫలాన్ని ముట్టలే. హల్లెలూయా. భయము ఎప్పుడైతే అవ్వలో నుంచి పక్కకు తప్పిందో అపవాది మాట విన్నది. భయం ఉన్నంత మటుకు ఆ చెట్టు ఫలం దగ్గర కానీ ఆ చెట్టు దరిదాపులో కానీ ఆ చెట్టు ఇట్లా కన్నెత్తి చూసే ధైర్యం కూడా వారికి చాలే. అర్థమవుతుందా? భయం అనేది ఉండాలి. ఆ భయమే మొదట పాపం జోలికి పోకుండా నిన్ను ప్రశ్నిస్తుంది. ఆ భయం లేకపోతే స్ట్రైట్గా వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు అంటే మనకు భయం ఉండాలి. చెడు మార్గానికి వెళ్ళక మనకు ఆ భయం మనల్ని ప్రశ్నిస్తుంది. ఆ నిమిషం పాటు ఆ భయాన్ని తీసి పక్కకు పెట్టింది అవ్వ, ఆ పాపానికి లోనైపోయింది. అర్థమవుతుందిగా? దేవుని భయం ఉన్నంత వరకు వారు పాపం చేయలే. ప్రతిదినం సాయంకాల పూట వారితో ముచ్చటించి మాట్లాడి అదామా అవానగానే ఓ ప్రభా మేమున్నాం అని పలకరింపు. హల్లెలూయా. భయం పక్క జరిగిందా, ఖతం, సాతానుకు అనుచరులైపోయాయి. మనం కూడా ఆ భయం అనేది మనలో ఉంటే
తప్పకుండా పాపములోనికి వెళ్ళము. అందుకే పిల్లలకు దేవుని భయాన్ని ఉండినట్లు బోధించండి. కోపము రేపొద్దు పిల్లలకు. తల్లిదండ్రులు ఏం చేయొద్దు? కోపము రేపొద్దు. వారి కోపం ఏమైపోతుందంటే మూర్ఖంగా తయారు చేస్తుంది. వాడు మూర్ఖుడుగా తయారవుతాడు. తల్లిదండ్రుల కోపం ఇంకా ఎప్పుడైతే కోపించి కొట్టాడా కథమిగాడు మూర్ఖుడైపోతాడు. ఏది చెప్పాలన్నా కోపముతో కాకుండా, వారికి కోపం లేపక ప్రభు శిక్షలో బోధలో వాళ్ళని పెంచుతూనే ఉండాలి. వారికి కోపం ఏమాత్రం కూడా రాకూడదు. కాబట్టి మరి కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ, తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించకూడి. వారి మనస్సు కృంగిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే, మా తల్లి తిట్టిందనో మా తండ్రి కొట్టాడనో ఒక తీర్మానం తీసుకుంటారు. ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలి. వాడు ఎక్కడనో చెన్నైలోనో మెడ్రాస్లోనో హైదరాబాద్లోనో బొంబాయిలోనో ఢిల్లీలోనో కనబడతాడు. కానరాక మీడియా కనబడితే ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భాష రాదు కదా. ఆ భాషలో వాడు విరికిపోతాడు. వీడికి వచ్చే తెలుగు, అక్కడ వచ్చేది తమిళ్ అనుకుందాం, ఇక్కడ వచ్చేది హిందీ అనుకుందాం, అక్కడ పోతే కర్ణాటక అనుకుందాం. భాష రాదు. వీడి ఇక్కడ నుంచి కోపముతో, తెలంగాణ నుంచి తల్లిదండ్రుల కోపంతో వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి దీనముఖం పెట్టుకుంటాడు. భాష రాని భాష. ఒకవైపు ఆకలి అయితే ఉంటుంది. వెళ్ళి దీనంగా నిల్చుంటే ఏదో మీడియా వాడో లేదో ఎవడో తోటి పోటాడు ఫోన్ తీసుకుని, అయ్యా నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంది నీ స్వదేశం ఏది, నువ్వెవరు, ఏంది ఏం కథ అన్నప్పుడు వాడు అప్పుడు చెప్తాడు, నా తల్లి తిట్టింది, లేదా నా తండ్రి కొట్టాడు, నా కోపం వచ్చి నేను ఇంట నుంచి పారిపోయి వచ్చాను. అందుకే వారి మనస్సు కృంగకుండునట్లు, వారికి కోపము పుట్టించకుండా ఏం చేయాలి వాళ్ళని? అందుకే చాలా చక్కగా వచ్చిన మనం బోధిస్తుంది. తండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండునట్టు వారికి కోపము పుట్టించకూడి. వారిని కృంగనీయకుండా చూడండి. మంచి మనస్సు. నా మన్మరాల్ని కూడా చదవాలని నా బిడ్డ కుడుతూ ఉంటుంది. నాలుడు అప్పుడప్పుడు కోపడుతూ ఉంటాడు. నేను కూడా అంటాను, అమ్మా మీరు గట్టిగా కొట్టకండి, గట్టిగా మీరు తిట్టకండి, ప్రేమతో చెప్పండి, ప్రేమతో చెప్పండి. లేకుంటే వారి మనస్సు గాయమైతుంది. నా తల్లి వింటే, నా తండ్రి వింటే వారిలో ఈ మాటలు వెళ్ళిపోయినాయి అనుకో, వారిని ఏ దేవుడు చక్క చేయలేడు స్టార్టింగ్. కాబట్టి వారిని కోపపడకండి, ప్రేమతో చెప్పండి. ఎంత కోపం వచ్చినా దాన్ని మలచుకోండి. అది మా బిడ్డలకు, మాలోనికి కానీ మా కూతురు కానీ నేను చెప్తూ ఉంటాను. నా మన్మరాల విషయం చిన్నది, చిన్నవాళ్ళు మనకు నచ్చని ఎన్నో పనులు చేస్తుంటారు. ప్రతిదానికి మనం చిరాకు పడి, ప్రతిదానికి మనం కోప్పడుతూ ఉంటే మరి ఏమైపోతారు? కురుకుతారు మనస్సులో. నా పేరెంట్స్ ఇంతేనా? ఏ చిన్న తప్పు చేస్తే ఇంతనా? ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఇంత భయంకరమా? కురిగిపోతారు మనస్సులో. అలా కృంగకుండా చూసుకోండి. వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచడానికి ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు వారికి నేర్పాడు. కాబట్టి మీరు కూడా తండ్రులారా మీ పిల్లలకు మనస్సును కృంగకుండానట్టు వారికి కోపము పుట్టించకండి. నా మాట కాదండి, ఇది నా మాట కాదు, ప్రభు మాట. మరి వారికి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ లేఖలను బోధించండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి వివరణ ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు కార్యాలు, మనకి ఏం చేస్తున్నాడు స్టిల్ ఇప్పుడు అనేది బిడ్డలతో పంచుకోండి. అందుకే అన్నాడు కదా ద్వితీయోపదేశం, కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడిచినప్పుడు సమయం లేదని చెప్పకు, దేవుని ఉగ్రతకు లోనవుతాం.
సమయం 24 గంటలు ఇచ్చాడు దేవుడిని. నీ పరిపాట్ల కొరకు 8 గంటలు ఇచ్చాడు. ఉద్యోగం కొరకు 12 గంటలు తీసుకో. పండుకోవడానికి 8 గంటలు తీసుకో. మిగతా సమయం ఏం చేస్తున్నావు? ఖాళీ కదా. అందులో నుంచి 2 గంటలు కానీ, 1 గంట కానీ, అరగంట కానీ నీ ఫ్యామిలీ గురించి, నీ బిడ్డల కొరకు, నీ బహుమానం, నీ స్వాస్థ్యం కొరకు సమయం కేటాయించవా? హల్లెలూయా. 4వదిగా పిల్లలకు పరిశుద్ధాత్మ లేఖలను తెలియపరచు. పరిశుద్ధాత్మ లేఖలు వారికి వివరించండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి గమనిస్తే 14 కలిసి క్రీస్తు యేసు నందున్న ఉంచవలసిన విశ్వాస ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగి ఉన్న శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీవు ఎరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటే ఆ సంగతులను తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. ఎవరి వలన నువ్వు తెలుసుకుంటావో లేఖన భాగాల పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని, పరిశుద్ధాత్మ లేఖనాల గురించి ఎవరి ద్వారా, పౌలు ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకున్నాం కదా. అది పిల్లలకు పరిచయం చేయండి. ఈ పౌలు ఎవరు? ఈ పౌలు ఎలాంటి వాడు? ఈ పౌలు ఎలా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు? ఆ తర్వాత ఎలా మారాడు? ఈ పౌలు ఎందుకు ఇంత గొప్ప సువార్త చేశాడు? పిల్లలకి చిన్న పౌలు యొక్క స్టోరీని వివరించండి. ఆత్మీయంగా వాళ్ళు బలముగా స్థిరముగా నిలబడతారు. అంతేకాదండి, వారి యొక్క మరి నడిచినప్పుడు త్రోవలు వారికి నేర్పండి. వారు నడిచే, నేను చెప్పాను ఇదివరకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా నడుస్తున్నారు. వాళ్ళ చేతికి పెద్ద ప్రపంచాన్ని ఇచ్చాం. వారు దేనికి ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ఎంత కాస్ట్ అయినా కొని ఇవ్వడానికి వెనకపోలే. దాని గురించి ఆరాధించావు. ఎప్పుడైనా వాడు నడవలసిన త్రోవలో వారిని నేర్పండి. ఈ త్రోవలో ఎలా నడుస్తున్నాడు చూడండి. అందుకే ఎఫ్ఎస్సిలో చెప్తాడు, 4వ అధ్యాయం ఎఫ్ఎస్సి 4 ఎఫ్ఎస్సి 6:4 మనం చూసే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. మరి వారు నడిచే త్రోవలు ఎలా ఉన్నాయి? పిల్లల యొక్క ప్రభు యొక్క బోధలో వారిని శిక్షలో పెంచండి. మరి ఈ రకమైన తండ్రులారా మీ విధులు తెలుసుకోండి. తల్లిదండ్రులారా మీ విధులు మర్చిపోకండి. దేవుడు మీకు విధులను ఇచ్చాడు, వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి చివరిగా నేను పిల్లలు అవిధేయతను బట్టి వారికి శిక్షించాను. వారి యొక్క అవిధేయతను బట్టి వారిని శిక్షించాను. తిరిగి కంటిన్యూ చేద్దాం, కానీ ఇది 7 వరకు. పిల్లల యొక్క అవిధేయతకు బట్టి వారిని శిక్షించాలి. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 12వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. 5వ వచనం 12వ అధ్యాయం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. 12వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నావు కదా. తాను ప్రేమించు నా కుమారుడా ప్రభు చేయి శిక్షణ నిర్లక్ష్యము పెట్టకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించునని ఆయన హెచ్చరిక మరచితిరి. మరి 7వ వచనం, శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు మరి ఎవడు
కుమారులైన వారు శిక్షణలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షలై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మకు తండ్రి అయినా వానికి మరి ఎక్కువగా లోబడి మొర్రత్తకవలెను కదా. తల్లిదండ్రులకు కేవలమే ఈ విధమైన తల్లిదండ్రులకు మనం భయంతో వస్తున్నప్పుడు ఆత్మకు సంబంధించిన ఆ దేవునికి ఎంత మనము దగ్గరై ఉండాలి. అవిధేయతను బట్టి వారిని శిక్షిస్తూ దేవుని వాక్యానుసారమైన జీవితాలకు వారికి నేర్పుతూ ప్రభు నామములో వారిని ముందుకు తీసుకొని వెళ్ళాలని తల్లిదండ్రులారా మీ విధులను తిరిగి మీరు జ్ఞాపకం చేస్తూ దీన్ని కంటిన్యూగా చేద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగా. కథలను వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మంచి కొద్ది మాటలు దీవించి మన యొక్క హృదయంలో జ్ఞాపకంగా ఆ హృదయమైన పలక మీద నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు దాని విషయంలో సంభాషిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు సహాయమును దయచేయను, ఆత్మీయ జ్ఞానమును దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగి తండ్రి, దయ కలిగిన మా ప్రభువా మీకు వందనాలు. నిజమే, తల్లిదండ్రుల మీ విధులను తిరిగి జ్ఞాపకం చేసుకోండి. పౌలు గారు చెప్పిన చక్కటి ఆత్మీయ జ్ఞానాన్ని తిరిగి మేము నెమరు వేసుకున్నాం ప్రభువా. నిజమే, పిల్లలకు ఎలాంటి క్రమశిక్షణను నేర్పాలి, నిరుచు బహుమానాన్ని ఏ రీతిగా వారిని మేము నిలబెట్టాలి. అయా నీ వాక్యం అందును, మరి నీ యొక్క భయం అందును, అయా వారికి కోపము లేపక పరిశుద్ధ లేఖనాలు బోధిస్తూ వారి యొక్క నడతలను మేము త్రోవలను పరీక్షిస్తూ వారు ఏ విధంగా వెళుతున్నారు, ఏ మార్గంలో వెళుతున్నారో చూస్తూ పిల్లలను ప్రభు యొక్క శిక్ష బోధలోను, అంతేకాక అవిధేయులో అయా మా యొక్క బిడ్డలు కాకుండా క్రమశిక్షణ అయిన బోధనకు వారు విని లోబడిలాగున మా బిడ్డలకు నేర్పే స్థితిని మాకు దయచేయండి. ఇలాంటి ఆత్మీయ మాటలు మీరు సూటిగా మా కుటుంబంతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ మాటలు ఎన్ని కుటుంబాలైతే స్వీకరిస్తాయో అన్ని కుటుంబాలను ఆత్మ కార్యము జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. మమ్మను మా కుటుంబాన్ని చేస్తున్న పరిచయం, ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం అంచెలంచెలు దీవించి ఆశీర్వదించమని, లైవ్లో పాల్పంపులు పొందిన బ్రదర్ శ్యామ్ బ్రదర్ వారిని, వారి కుటుంబాన్ని, ఇక అనేకులు కూడా ఈ యొక్క లైవ్లో పాల్పంపులు పొందుతున్నారు. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలు, ప్రతి కుటుంబం క్రమశిక్షణ అయిన కుటుంబముగా, విధేయత కలిగిన కుటుంబముగా, ఆత్మీయ కుటుంబముగా, పరిశుద్ధ కుటుంబముగా జీవించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని అనుదినం నీ సన్నిధి ఒక అరగంట గంట కుటుంబంతో కలిసి మా బిడ్డల విషయంలో అయా మరి ప్రతిదినం స్తుతించి ఆరాధించే కృప అందరి కుటుంబాలకు మెండారుగా దయచేయగలరని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, ప్రపంచాన్ని, వెళ్తా ఉన్న దేశ నాయకులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తెలివి జ్ఞానాన్ని దయచేయండి. మా యొక్క భారతదేశం రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డలను ప్రార్థిస్తున్నాను. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, ఆయా డాక్టర్, నర్సులను, ఆయిలను, హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాను. మా యొక్క రైతు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. భయంకరమైన వర్షకాలంలో భయంకరమైన వర్షముల ద్వారా అనేకమైన నష్టం ఆయా రాష్ట్రాల్లో చూస్తే భయంకరమైన, అటు కేరళ రాష్ట్రం, మహారాష్ట్ర, గుజరాత్ అని ఏ రాష్ట్రాలను వదిలిపెడతలేదు. తెలంగాణ, ఆంధ్ర, ప్రతి రాష్ట్రంలో నష్టమే. అయా ఈ భయంకరమైన నష్టం నుండి మమ్మల్ని అంతా లేవనెత్తండి. అయా మరి భయంకరమైన వ్యాధుల ద్వారా వస్తున్న సీజన్లో వచ్చే వ్యాధులు, భయంకరమైన వైరస్లు, అయా మంకీ ఫ్యాక్స్ అని, మంకీ ఫాక్స్ అని, చికెన్ గునియా అని, అయా మరి డెంగ్యూ అని, అయా అదే రీతిగా కలరా జబ్బులు, జ్వరాలు, కరోనా వైరస్లు,
చెప్పుకుంటూ పోతే రకరకాలైనవి, మా నోరులే తిరిగేవి అలాంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. వీటికి పులి స్టాప్ పెట్టండి. ఆయా వాతావరణంలో గొప్ప మార్పును తెచ్చండి. సానుకూలమైన మార్పుగా కాలుష్యుతమైన వాతావరణంలోనైనా మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించండి. ఆయా సంఘాలను, ఆయా దైవజనులను, వారి పరిచయలు, వారి కుటుంబాలను, వారి పరిచయలను మండాలుగా దీవించి ఆశీర్వాదం. నా స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించారు. ఆయా ప్రత్యేకంగా మంగనూరు వంశంలందరితో స్వార్థ పనిభారం కలిగిన ప్రతి కుటుంబాన్ని, భారభరితమైన పరిచయంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మంచిగా లాభనెత్తండి. ఉన్నతమైన సాక్షులుగా మంగనూరు వంశంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అన్నలను వదిలిన బావులను, బామరుదులు, మరుదులను వారికి ఇచ్చిన గర్భఫలాలను బట్టి ప్రార్థిస్తున్నాను. నాని పేరెంట్స్ని బట్టి, తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను గ్రహించిన బిడ్డలను, నాని డోబును బట్టి ప్రార్థిస్తున్నాను. మరొక గర్భఫలము దయచేయను. నాని రాకపోకలో మీరు తొడగుండి ఇచ్చిన సుసన సాత్విక జ్ఞానమును వయసులో నీ అందును మనుషులదైన కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులు నీ పరిచయం చేసి బిడ్డగా బిడిన అభిషేకించి రాష్ట్రము దీవించండి. ఆరోగ్య బలం, శక్తిని అరగని ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలు బహుబలంగా వాడబట్టుకు సహాయం చేయించి ప్రత్యేకంగా దేశ విదేశాల్లో ఉంటున్న మా ఆత్మీయులు, మమ్మల్ని ప్రేమించే బిడ్డలు, ఆయా లైవ్లో పాల పంపులు పొందుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వాదం. మా యొక్క రక్త సంబంధంలోనైనా దేశ విదేశాల్లో ఉంటున్న మా యొక్క రిలేషన్లో ఉన్న ప్రతి బిడ్డలు నీ రెక్కల కింద భద్రపరచండి. ఏ ఒక్కరూ పాపము జోలికి వెళ్లకుండా ప్రభువా పరిశుద్ధాత్మ శక్తులు కలిగిన ఆయన లోకాన్ని జయిస్తూ ఆత్మపూర్ణులై లోకముతో ప్రతిదినము అపవాదిని జయించే బిడ్డలుగా, ఆత్మలో బలపడే బిడ్డలుగా ఆయా ఆత్మ శక్తిని వారికి అనుగ్రహించి నీ అగ్నిని వారిపైన కుమ్మరించాలని ప్రార్థిస్తాను. మాలో కూడా నీ పరిశుద్ధాత్మ నుంచి నీ ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తాను. విశేషంగా నా ప్రభా నాలో ఉన్న బీపీ షుగర్ కంట్రోల్ ఉండడానికి సహాయం చేయించు. అవును, పాలించు వారిని, కన్నైన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. వివాహ దినము, జన్మదిన తప్పున బిడ్డలను మిండారుగా దీవించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మొక్కలు ఉన్నప్పుడు, అరికాలు ఉన్నప్పుడు, బీపీ షుగర్ లాంటి జబ్బులతో బాధపడి స్వస్థతో విడుదల యేసు నామములో కలుగునుగా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అయా వివాహము కొరకు ఎదురు చూస్తున్నారు. వారి కోరికలను ఫలించు. ప్రత్యేకంగా ప్రభుని స్వార్థ ప్రకటిస్తున్నారు. ప్రతి దైవజనులను కాపాడండి, రక్షించండి. స్వార్థికులుగా అనేకమైన దేశాల్లో కాలనడకతో నైనా వాహనాల ద్వారా వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్న ప్రతి బిడ్డ అడ్డంకులను తొలగివేసి వారిని చక్కగా నీ పనిలో ముందుకు తీసుకుని వెళ్ళటకు సహాయం తెచ్చు. ఏకేటంలో నీ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించి వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించి ఉషాయగూడలో పనిచేస్తున్న తోటి కండక్టర్, డ్రైవర్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థిస్తాను. ప్రత్యేకంగా ఈ సమయంలోనైనా నీ దివ్యమైన వాక్యాన్ని మాటలు వినడానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహావాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.